ఫ్రెండ్స్, మనం ఈజీగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే ప్రక్రియలో భాగంగా హూ అనే వర్డ్ని ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తానే విషయాన్ని మీకు చాలా క్లియర్గా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో చివరిలో మీకు హోంవర్క్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ హోంవర్క్ మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ లెసన్ అంతా పూర్తిగా అర్థమైనట్లే. ఇక్కడ చూడండి, హూ టుక్ అన్నాం. టుక్ అంటే ఏంటి? తీసుకోవడం. అంటే టేక్ అనే వెర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ టుక్. హూ అంటే ఎవరు, అంటే ఎవరు తీసుకున్నారని చెప్పి దీని యొక్క అర్థం హూ టుక్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, హూ టుక్ మై ఫోన్. అంటే ఈ వాక్యానికి ఇక్కడ మై ఫోన్ అనే ఎడిషనల్గా ఇంకొక ఫ్రేజ్ని యాడ్ చేయడం జరిగింది. హూ టుక్ మై ఫోన్, నా ఫోన్ ఎవరు తీసుకున్నారు. ఓకే, ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, ద గర్ల్ హూ టుక్. అంటే ద గర్ల్ అంటే అమ్మాయి, హూ టుక్ అంటే ఎవరు తీసుకున్నారు, అంతే కదా. దట్ ఈస్ ద రాంగ్. ద గర్ల్ హూ టుక్ అంటే తీసుకున్న అమ్మాయి అని చెప్పి దాని యొక్క అర్థం. ఈ రెండు వాక్యాలు కరెక్టే, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎప్పుడైతే మనం హూ అనేది మధ్యలో ఇక్కడ యాడ్ చేయడం జరిగిందో, ఇక్కడ ఆ అమ్మాయి ఎవరు తీసుకున్నారని అర్థం కాకుండా తీసుకున్న అమ్మాయి అని చెప్పి అర్థం రావడం జరుగుతుంది. చూడండి, ద గర్ల్ హూ టుక్ మై ఫోన్ అంటే నా ఫోన్ తీసుకున్న అమ్మాయి అని చెప్పి దాని యొక్క అర్థం. ఇక్కడ చూడండి, ద గర్ల్ ఎవరు, హూ టుక్ మై ఫోన్ అంటే నా ఫోన్ తీసుకున్న వ్యక్తి అని చెప్పి అర్థం. అలా ద గర్ల్ హూ టుక్ మై ఫోన్ అంటే నా ఫోన్ తీసుకున్న అమ్మాయి అని చెప్పి అర్థం. లేదా ద బాయ్ హూ టుక్ మై ఫోన్ అంటే నా ఫోన్ తీసుకున్న అబ్బాయి అని చెప్పి ఇలా సెంటెన్స్ అక్కడ ఫార్మేషన్ అనేది రావడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ద గర్ల్ హూ టుక్ మై ఫోన్, నా ఫోన్ తీసుకున్న అమ్మాయి హ్యాస్ గాన్, వెళ్ళిపోయింది. ఇక్కడ హ్యాస్ గాన్ని యాడ్ చేయడం జరిగింది. లేదా ద బాయ్ హూ కాల్డ్ మీ హ్యాస్ లెఫ్ట్, ఎవరైతే నన్ను పిలిచారో అంటే నన్ను పిలిచిన అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇలా మనం హూని చాలా ఈజీగా మనం సెంటెన్స్లో ఇంక్లూడ్ చేసి సింపుల్గా నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మరొక కాంటెస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హూ ఈజ్ స్టాండింగ్, ఎవరు నిలబడి ఉన్నారు. హూ అంటే ఎవరు, స్టాండింగ్ అంటే నిలబడి ఉన్నట. హూ ఈజ్ స్టాండింగ్ అంటే ఎవరు నిలబడి ఉన్నారని చెప్పి అన్నాం, రైట్. ద బాయ్ ఈజ్ స్టాండింగ్, పిల్లవాడు నిలబడి ఉన్నాడు. ద బాయ్ అంటే పిల్లవాడు. ఈ స్టాండింగ్ అని చెప్పి ఎలా చెప్పాం, దట్స్ ఆల్సో రైట్. ద బాయ్ హూ ఈజ్ స్టాండింగ్ అంటే ఇక్కడ మనం వేరుగా తీసుకున్నట్లయితే ఏమవుతుంది, ద బాయ్ పిల్లవాడు, హూ ఈజ్ స్టాండింగ్ ఎవరు నిలబడి ఉన్నారని చెప్పి అర్థం వస్తుంది. అలా కాకుండా రెండు కలిపినట్లయితే నిలబడి ఉన్న పిల్లవాడు అనే అర్థం రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ద బాయ్ అనేవారు ఎవరు, హూ ఈజ్ స్టాండింగ్ నిలబడి ఉన్నవాడు అంటే నిలబడి ఉన్న పిల్లవాడు అని చెప్పి ఇక్కడ అర్థం రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ హూ అనేది బాయ్ని రెఫర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ద బాయ్ హూ ఈజ్ స్టాండింగ్ ఈజ్ మై సన్ అంటే నిలబడి ఉన్న పిల్లవాడు మా అబ్బాయి అని చెప్పి ఈ వాక్యానికి మనం ఈజ్ మై సన్ అని చెప్పి యాడ్ చేయడం జరిగింది. ద బాయ్ హూ ఈజ్ స్టాండింగ్ అట్ ద గేట్ ఈజ్ మై సన్, గేటు దగ్గర నిలబడి ఉన్న పిల్లవాడు మా అబ్బాయి అని చెప్పి దీనికి ఇంకాస్త మనం ఎక్స్టెండ్ చేసి ఇలా చెప్పాం, ఎట్ ద గేట్ అని చెప్పి యాడ్ చేసి ఇలా చెప్పాం. ఇలా మనం ఒక స్మాల్ సెంటెన్స్ తీసుకొని ఆ సెంటెన్స్ మనం రకరకాల ఫ్రేజెస్, వర్డ్స్ యాడ్ చేస్తూ ఆ సెంటెన్స్ లెంగ్తీగా చేసినట్లయితే మనం చాలా తొందరగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ద గర్ల్ హూ ఈజ్ స్టడీయింగ్ ఇన్ ద రూమ్ ఈజ్ మై డాటర్ అంటే గదిలో చదువుతున్న అమ్మాయి నా కూతురు అని చెప్పి ఇలా చెప్పి. ఇక్కడ చూడండి, ద గర్ల్ ఎవరు, హూ ఈజ్ స్టడీయింగ్ ఇన్ ద రూమ్ ఆ గదిలో చదువుతున్న అమ్మాయి, ఆ గదిలో చదువుతున్న వ్యక్తి. ఆ అమ్మాయి అంటే ఇక్కడ ద గర్ల్ అవుతుంది అనమాట. అంటే ద గర్ల్ హూ ఈజ్ స్టడీయింగ్ ఇన్ ద రూమ్ అంటే ఆ గదిలో చదువుతున్న అమ్మాయి ఈజ్ మై డాటర్ అంటే ఆమె నా కూతురు అని చెప్పి ఇలా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు కాస్త డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ మనం తెలుసుకున్నాం, ద బాయ్ హూ ఈజ్ స్టాండింగ్ ఈజ్ మై సన్ అంటే నిలబడి ఉన్న పిల్లవాడు మా అబ్బాయి అని చెప్పి దాని యొక్క అర్థం. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ద బాయ్ ఈజ్ మై సన్ హూ ఈజ్ స్టాండింగ్ ఆ నిలబడి ఉన్నది మా అబ్బాయే, నా కుమారుడే నిలబడి ఉన్నాడు అని చెప్పి ఇలా చెప్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇక్కడ ద బాయ్ తర్వాత హూ కాకుండా ఈజ్ మై సన్ యూజ్ చేసి తర్వాత హూ ఈజ్ స్టాండింగ్ యూజ్ చేసి ఉంటుంది. అంటే ఆ నిలబడి ఉన్నది మా అబ్బాయే, ఆ నిలబడి ఉన్నది మా కుమారుడే, ఆ నిలబడి ఉన్నది నా కొడుకు అని చెప్పి ఇలా అంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలా ద బాయ్ ఈజ్ మై సన్ హూ ఈజ్ స్టాండింగ్ అని చెప్పి ఇక్కడ రీప్లేస్ చేయవలసి ఉంటుంది ఇలా. నెక్స్ట్ వన్, హీ ఈజ్ ద పర్సన్ హూ స్టోల్ మై ఫోన్ అతనే నా ఫోన్ని దొంగిలించాడు. ఇక్కడ చూడండి, హీ ఈజ్ ద పర్సన్ అన్నాం, ఫస్ట్ పర్సన్ చెప్పి తర్వాత హూ స్టోల్ మై ఫోన్ అని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. అతనే నా ఫోన్ దొంగిలించాడు అని చెప్పి అంటాం అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, హూ రోడ్ దిస్ ఇది ఎవరు రాశారు, హూ రోడ్ దిస్ ఇది ఎవరు రాశారు. ఓకే, ఐ కెన్ సే హూ రోడ్ దిస్
ఇది ఎవరు రాశారో నేను చెప్పగలను. ఇక్కడ చూడండి కాస్త మీనింగ్లో తేడా వచ్చింది. ఇక్కడ హూ రోడ్ దిస్ అంటే ఎవరు రాశారని చెప్పి డైరెక్ట్గా క్వశ్చన్. ఇది స్టేట్మెంట్. ఐ కెన్ సే నేను చెప్పగలను హూ రోడ్ దిస్, ఇది ఎవరు రాశారు అని. ఇలా ఇక్కడ క్వశ్చన్ అనేది స్టేట్మెంట్గా కన్వర్ట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ వన్, హీ మే సే హూ రోడ్ దిస్, ఇది ఎవరు రాశారో అతను చెప్పవచ్చు. చూడండి హీ మే సే చెప్పి ఇలా హూ రోడ్ దిస్ అని చెప్పి ఇలా చెప్పాం. యూ షుడ్ సే హూ రోడ్ దిస్, ఇది ఎవరు రాశారో నువ్వు చెప్పాలి అని చెప్పి ఇలా షుడ్ యూజ్ చేసి ఈ విధంగా చెప్పాం. ఇక్కడ ఇది డైరెక్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ స్టేట్మెంట్లో ఇంక్లూడ్ అయి ఉంది. ఏంటది? హూ రోడ్ దిస్ అనే ఒక రకమైన ఫ్రేజ్. ఇలా మనం చాలా ఈజీగా అర్థం చేసుకున్నట్లయితే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. చాలా త్వరగా మనం ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇవ్వబోయే హోంవర్క్ ఏంటంటే, డిగ్రీ చదువుతున్న అమ్మాయి నా కూతురే, డిగ్రీ చదువుతున్న అమ్మాయి నా కూతురే అని చెప్పి ఆ వాక్యానికి ఆన్సర్ మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ, జస్ట్ వాచ్ వీడియోస్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ టు వెంకట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.